హలో అండి. ఎంతమందికి ఈ గింజలు నేను చూపిస్తున్నటువంటి ఈ గింజలు ఎంతమందికి తెలుసండి? తెలిసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇది చాన్నాళ్ళ నుంచి యూజ్ చేస్తున్నాననమాట. వీటిని మహా బీర గింజలు అంటారు. ఈ మొక్క నుంచి వస్తుంది. దీన్ని వనతులసి కూడా అంటారు. సో, ఎవ్రీ డే మార్నింగ్ తీసుకుంటాననమాట నేను. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో తీసుకోవాలి. సో, ఒక బౌల్‌లో మనం ముందుగా ఇలా ముందు రోజు నైటే ఒక స్పూన్ గింజలు తీసుకొని నానబెట్టుకోవాలండి వాటర్ పోసి. చూసారు కదా! ఈ వీడియోలో చూస్తున్నట్టుగా నానబెట్టిన కాసేపుకే అవి ఇలా జిగటగా, తెల్లగా ఇలా అవుతాయన్నమాట. నేను స్పూన్‌తో చూపిస్తున్నాను చూడండి. సో, ఇలా జిగటగా, తెల్లగా ఉబ్బినట్టుగా అవుతాయన్నమాట. సేమ్ లైక్ సబ్జా గింజలు ఎలా ఉంటాయండి అట్లా అవుతాయి. సో, వీటి వల్ల మనకు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళండి ఇప్పుడు అసలు ఏజ్‌కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి మోకాళ్ళ నొప్పులు అనేది కామన్ అయిపోతుంది. సో, ఇవి మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఏంటంటే, మన మోకాళ్ళలో గుజ్జు అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇవి తీసుకుంటూ మనం 3-4 ఆ టైంలో అవిసె గింజల్ని ఒక హాఫ్ స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు మనం అలవాటు పడాలండి. కొంచెం అవి వగరుగా అట్లా ఉంటాయి చేదుగా. సో, అలవాటైపోతే చాలా బావుంటుంది. 4 అట్లా అవిసె గింజలు కూడా తినాలి. సో, నువ్వులు, బెల్లం తీసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా మనకి మోకాళ్ళ నొప్పులనేది ఇది ఆయుర్వేదక్ హెల్త్ టిప్ అని చెప్పొచ్చు. సో, దీంట్లో ఏంటంటే కొవ్వును కరిగించేటటువంటి గుణాలు కూడా ఉన్నాయండి. ఇలా నేనైతే ఇలాగా చెంబులో ఇదంతా ల్యూక్ వార్మ్ వాటర్ తీసుకున్నాను నేను. ల్యూక్ వార్మ్ వాటర్‌లో వేసేసి కొంచెం సాల్ట్, నిమ్మరసం అది పిండి తీసేసుకుంటాననమాట నేను ఎవ్రీడే. అలాగే మా హస్బెండ్ కూడా ఇస్తాను. ఒక్కొక్కసారి తను తీసుకుంటారు. రెగ్యులర్‌గా అయితే నేనైతే తీసుకుంటాననమాట. ఇందులో ఏంటంటే ఆహ్, కొవ్వును కరిగించే గుణాలు కూడా ఉంటాయి. అలాగే కాల్షియం, డి, జింక్ కూడా ఉంటాయండి. నేనేదైతే లీఫ్ చూపిచ్చాను కదా! వనతులసి అని చెప్పేసి ఇదేనండి ఆ సీడ్స్ యొక్క ప్లాంట్. ఆ ప్లాంట్ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి రసం నూరి రసం తీసి వాటిని గజ్జి, తామర వంటి డిసీజెస్ ఉన్నవాళ్ళు కూడా అక్కడ రాసుకున్నట్టయితే రెగ్యులర్‌గా వాటి నుంచి ఉపశమనం అనేది పొందుతారనమాట. అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. వాటి వల్ల ఏంటంటే శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్ వంటి వాటిని కూడా నిరోధించేటటువంటి శక్తి ఉందన్నమాట వీటికి. మనం రెగ్యులర్‌గా అవిసె గింజలు, నువ్వులు, బెల్లం ఇవన్నీ తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు రాకుండా వచ్చిన వాళ్ళైతే తగ్గించుకోవడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇది యూస్‌ఫుల్ టిప్ అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి.